నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో చర్మంపై అలర్జీలకు ఆయుర్వేద వైద్యం, గుండెపై ఉప్పెనంత ఒత్తిడి, చలికాలం పిల్లల సంరక్షణ ఎలా, సిల్క్ సర్జరీతో సానుకూలతలు ఎన్నో, ఇంకా హెల్త్ టిప్, దుమ్ము ధూళి, పూలు, పుప్పొడి, కాలుష్యం, చల్లటి వాతావరణం ఇవన్నీ చూడ్డానికి ఏమంత ప్రమాదకరమైనవి కావు. కానీ మనలో కొంతమందికి ఇవే ప్రధాన శత్రువులు. ఇవి తగులుతూనే శరీరం అంతా తీవ్రమైన ఎలర్జీ మొదలవుతుంది. ఇవే కాదు, పెంపుడు జంతువుల బొచ్చు, సౌందర్య సాధనాలు, కొన్ని రకాల వాసనలు, రసాయనాలు, పాత పుస్తకాలు, ఇలా ఎలర్జీ కారకాల జాబితా పెద్దగానే ఉంటుంది. ఎలర్జీ మూలంగా చర్మం, కళ్ళు, ముక్కు, గొంతు ఇలా అన్ని శరీర భాగాల్లోనూ బాధలు కనిపిస్తుంటాయి. దురదలు, దద్దుర్లతో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే ఎలర్జీ బాధలకు ఆయుర్వేద వైద్యం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సహజంగా దేశ సరిహద్దులోకి ఎవరైనా శత్రువు ప్రవేశించినప్పుడు వెంటనే మన సైన్యం అప్రమత్తమైపోతుంది. అవసరమైతే శత్రువు ప్రవేశాన్ని నిరోధించటానికి దాడులకు కూడా పాల్పడవచ్చు. ఈ క్రమంలో కొంత నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉంటుంది. అచ్చంగా ఇలాగే మన శరీరంలోకి ఏదైనా శత్రువు ప్రవేశించాలని చూస్తే రోగ నిరోధక వ్యవస్థ కూడా ఇలాగే అడ్డుకుంటుంది. ఈ క్రమంలో ఏర్పడే ఇబ్బందిని మనం ఎలర్జీ అంటాం. ఈ ఎలర్జీ దద్దుర్లు, కళ్లల్లో నీళ్లు కారటం, తుమ్ములు రావటం, బొబ్బల్లాగా రావటం, చర్మం ఎర్రగా కందిపోవటం ఇలా రకరకాల రూపాల్లో కనిపించవచ్చు. ఈ ఎలర్జీలకు కారణం మనం తినే ఆహారం కావచ్చు, వాతావరణ మార్పులు కావచ్చు, మనం వాడే మందులు కావచ్చు, పుప్పొడి రేణువులు కావచ్చు, కొన్ని రకాల కీటకాలు, పెంపుడు జంతువులు కావచ్చు, చివరికి మనం వాడే ఆభరణాల మూలంగా కూడా ఎలర్జీలు కనిపిస్తూ ఉంటాయి. అర్టికేరియా ర్యాష్, దీన్ని ఆయుర్వేదంలో శీతపిత్తం అని చెప్పడం జరిగింది. దీన్ని ఒక వ్యాధిగా చెప్పడం జరిగింది. అయితే ఇది ఒక ఆటోఇమ్యూన్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఫుడ్ ఎలర్జీ అవ్వచ్చు, చాలా రకాలైన విధాలుగా చెప్పడం జరిగింది. అయితే దీన్ని ఆధునికంగా అర్టికేరియా ర్యాష్ అని కూడా చెప్తూ ఉంటారు, లేదా అంటే ఎలర్జిక్ డెర్మటైటిస్ అంటారు. అయితే ఇది సూపర్ఫిషియల్గా ఒకలాగా ఉంటుంది, డీప్గా వస్తే ఒకలాగా ఉంటుంది. సూపర్ఫిషియల్గా వచ్చినప్పుడు సుమారు ఒక 3-4 గంటల్లో తగ్గిపోతుంది. అంటే ఒక కుట్టినప్పుడు కాస్త ఏదైనా కుట్టినప్పుడు కానీ, ఏదైనా టచ్ చేసినప్పుడు కానీ, ఏదైనా తిన్నప్పుడు కానీ వస్తే కనుక అది ఒక దద్దుర్లాగా వస్తుంది. వచ్చినప్పుడు ఆ దద్దురు కొంతసేపు ఉన్నాక దానికదే తగ్గిపోతుంది 4-5 గంటల్లో. కొన్ని సందర్భాల్లో అది చాలా తీవ్రంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి అది ప్రాణాంతకం కూడా అవుతుంది. కొన్ని రకాలైన డ్రగ్ రియాక్షన్స్, కొన్ని ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు, కొన్ని మందులు తిన్నప్పుడు. కాబట్టి మనకి ఏ విధంగా ఈ యొక్క ర్యాషెస్ వస్తున్నాయనేది తప్పనిసరి చూడాలి. ర్యాషెస్ అనేవి, ఈ యొక్క శీతపిత్తం అనేది చాలా రకాలు. అంటే ఏంటి, ఒక్కోసారి స్ట్రెస్గా వస్తుంది, ఒకసారి టచ్ వల్ల వస్తుంది, ఒకసారి నీళ్ళ వల్ల వస్తుంది, ఒకసారి ఆహారం వల్ల వస్తుంది, ఒక పుప్పొడి వల్ల వస్తుంది. దేనివల్ల అనేది మనం చెప్పడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళ దైనందిన కార్యక్రమాలతోటి మనం చూసుకుని దాని ప్రకారం మనం వాళ్ళ మార్పులు చేర్పులు చేస్తే కనుక చాలా త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడే మనం చేసేవన్నీ న్యాచురల్గా ప్రక్రియల ద్వారా చేస్తుంటాం కాబట్టి ఆ బాడీ అది సడన్గా గుర్తించలేకుండా అది రియాక్ట్ అయింది కాబట్టి దాన్ని మళ్ళీ మనం న్యాచురల్గా తీసుకొచ్చినప్పుడు త్వరగా వాళ్ళు కోరుకుంటారు. అయితే మనం ఆహారంలో చాలా మటుకు ఏంటంటే కొన్ని పదార్థాలు పూర్తిగా అందరికీ పడని పదార్థాలు ఉంటాయి. ముఖ్యంగా మష్రూమ్స్ లాంటివి ఆల్మోస్ట్ 70-80% జనాభాకి పడవు. కొన్ని రకాలైన సీ ఫుడ్స్ 70-80% జనాభాకి పడవు. కాబట్టి అవి చూసి తినాలి మనం. అలాగే ఇవాళ రేపు చాలా మటుకు బాగా వేయించిన పదార్థాలు, అదే పనిగా ఒకటే నూనె కాచి ఉంటుంది. ఆ నూనె తిన్నప్పుడు కూడా ఎవరికైనా కానీ వస్తుంది ఎలర్జీ. కాబట్టి చాలా మటుకు అప్పటికప్పుడు వండిన నూనెలతో చేసుకున్న పదార్థాల ద్వారా మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు. ఆ విధంగా మనం చూడాలి. మనలో చాలా మందికి తినే పదార్థాలకు సంబంధించిన ఎలర్జీలు కనిపిస్తూ ఉంటాయి. వంకాయ పడదని, గోంగూర పడదని, పాలు, గుడ్డు, చేపలు, పల్లీలు, బఠానీలు పడవని వాపోతూ ఉంటారు. ఇలాంటి ఎలర్జీ కలిగించే పదార్థాలు తిన్నప్పుడు చర్మం మీద దద్దులు రావటం, జ్వరం రావటం, ఆస్తమా పెరగటం, చర్మంపై ఎర్రగా కందిపోవటం, కొన్నిసార్లు గొంతులో వాపు వచ్చి శ్వాస తీసుకోవటం ఇబ్బంది అయిపోయి ప్రాణాల మీదకు కూడా రావచ్చు. ఏ ఆహారం వల్ల ఎలర్జీలు వస్తున్నాయో గమనించి వాటిని దూరంగా ఉంచటం శ్రేయస్కరం. ఒంట్లో వ్యాధి నిరోధకత బలంగా ఉంటే ఎలర్జీ బాధలు తగ్గుతాయి.
వ్యాధి నిరోధకతను పెంచుకునేందుకు రోజువారీ ఆహారంలో తాజా పండ్లు, ఆకుకూరల్ని ఎక్కువగా తీసుకోవాలి. 1 చెంచాడు అల్లపు రసానికి 1 చెంచాడు తేనెను కలిపి తీసుకుంటే ఎలర్జీ బాధలు ఇట్టే తగ్గిపోతాయి. ఎలర్జీలకు వాము కూడా బాగా పనిచేస్తుంది. వామును బాగా వేయించి పొడి చేసి పెట్టుకోండి. అన్నం తినేటప్పుడు తొలి ముద్దలో కొంచెం వాము పొడిని కలుపుకొని తినండి. ఎలర్జీలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. చిట్కాల విషయానికి వచ్చేసరికి శీతపిత్తానికి చాలా రకాలైన చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా బాహ్యంగా మనం అప్లై చేసుకునేవి అంటే సెన్సిటివ్ ఏరియాస్ అంటే ఫేస్ లాంటిది, అలాగే కొన్ని ఏరియాస్లో అత్యధికంగా ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని కొబ్బరి నూనె లాంటిది, కోల్డ్ క్రీమ్ లాంటిది, అలాగే కలబంద లాంటిది ఇవన్నీ రాయడం ద్వారా మంచి గుణం ఉంటుంది. అలాగే మనకి గరిక అనేది మనకి దొరుకుతూ ఉంటుంది. గరికని గ్రైండ్ చేసి ఆ రసంలో కొంచెం కొబ్బరి నూనె కలిపి ఎక్స్టర్నల్గా ఎక్కడైతే దద్దురు వచ్చిందో అక్కడ రాస్తే కనుక చాలా త్వరగా మానిపోతుంది. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మచ్చపడడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే కొబ్బరి నూనె అలాగే అరటిపండు గుజ్జు కలిపేసి కూడా అప్లై చేస్తే కూడా మంట తగ్గి కొంచెం త్వరగా వాళ్ళకి ఆ శరీరంలో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నల్గా చాలా రకాలైన చిట్కాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకి జీలకర్ర చాలా బాగా పనిచేస్తుంది. పైత్యహారంగా చెప్పచ్చు. అల్లం పైత్యహారము, అలాగే మనకి ఏదైతే సోంపు ఉంటుందో అది కూడా పైత్యహారంగా పనిచేస్తుంది. అయితే అల్లం ఒక 5 గ్రాములు తీసుకోండి, అలాగే జీలకర్ర ఒక 5 గ్రాములు, అలాగే సోంపు 5 గ్రాములు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేసి దీంట్లో తేనె వేసేసి రోజుకు 2-3 సార్లు ఒక అర చెంచాడు చొప్పున తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మాది ఫలము అనేది ఒక పెద్ద గజనిమ్మ పండు అంటాం. ఆ గజనిమ్మ పండు రసం తీసుకొచ్చి దానికి కొంచెం తేనె కలిపి నీళ్ళలో కలిపి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనకి ఆహారంలో మనకి ఏదైతే మనం అన్నము బార్చేస్తామో ఆ గంజిలో కొంచెం ఎస్టిమధు అనేది వేసి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. అయితే ఈ గంజినే ఎక్స్టర్నల్గా అప్లై చేయడం ద్వారా కూడా ఒక మంట, పోటు అనేవి తగ్గి త్వరగా ఉపశమనం ఉంటుంది. చాలా మటుకు ఏమవుతుందంటే వింటర్ సీజన్స్లో అప్పుడు డ్రై అయిపోయినప్పుడు ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడు ఇది తప్పనిసరి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ లాంటివి పాటించాలి. చికిత్స విషయానికి వచ్చేసరికి శీతపిత్తానికి చాలా రకాలైన ఔషధాలు ఉంటాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి పెంచేందుకు త్రిఫలా రసాయనం అని, అలాగే వాళ్ళకి ఇంటర్నల్గా సూతశేఖర్ రస్ అనేసి, కామధుగర్ రస్ అనేసి చాలా రకాలైన ఔషధాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ యొక్క అవస్థను బట్టి, వచ్చే తీరును బట్టి, వాడికి ఎన్నాళ్ళ నుంచి వస్తుందని చూసి దాని ప్రకారం మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే యాంటీహిస్టమిన్ ప్రాపర్టీస్ ఉన్నవి కొన్ని ద్రవ్యాలు ఉన్నాయి ఆయుర్వేదంలో. అవి వాళ్ళకి కంటిన్యూస్గా వాడుతుండగా తగ్గుతుంది. ఎలర్జీలను నివారించుకోవాలంటే మొట్టమొదట మనం తినే ఆహారాలకు సంబంధించి ఒక డైరీ రాయటం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఉదయం నుండి రాత్రి దాకా ఏ ఆహారాలు తీసుకున్నామన్న దానిని బట్టి ఎలర్జీలను గుర్తించి వాటిని దూరంగా ఉంచవచ్చు. అలాగే మనం వాడే మందుల గురించి పూర్తి సమాచారం అందుబాటులో ఉంచుకోవాలి. ఇంట్లో పెంపుడు జంతువుల వల్ల ఎలర్జీలు వస్తున్నాయేమో కూడా గుర్తించి వాటిని దూరంగా ఉంచటం చేయాలి. ఇక సీజనల్గా వచ్చే ఎలర్జీలైతే వాటికి తగిన జాగ్రత్తలు, చికిత్స తీసుకోవాలి. ఎలర్జీ బాధలు ఎంతకీ తగ్గనప్పుడు శారివాద్యాసవం, మహామంజిష్టాది కషాయం, కదిరారిష్టం, వాసాదిష్టం, ఆరోగ్యవర్ధిని వంటి ఔషధాలను కొంతకాలం పాటు నిపుణుల పర్యవేక్షణలో వాడుకుంటే ఎలర్జీ బాధలు చాలా వరకు తగ్గిపోతాయి. గుప్పెడంత గుండె మనకు ప్రాణాధారం. నిరంతరాయంగా నిర్విరామంగా పనిచేసే ఈ సజీవ యంత్రం నేడు ఒత్తిడికి చిక్కుతోంది. నిత్య జీవితంలో ఎదురయ్యే ఒత్తిళ్లు, ఆందోళనలు గుండె లయను దెబ్బతీయడంతో పాటు గుండెపోటు ముప్పును సైతం పెంచుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పరిశోధనల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో ఒత్తిడి అనేది గుండెకు ఎలా పెనుముప్పుగా పరిణమిస్తుందో, ఒత్తిడికి చిక్కకుండా గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంటే స్ట్రెస్ అనేది అక్యూట్ స్ట్రెస్ కావచ్చు, క్రానిక్ స్ట్రెస్ కావచ్చు. సో ఇప్పుడు సడన్గా ఎవరికైనా అక్యూట్గా స్ట్రెస్ వచ్చిందనుకోండి, మన బాడీలో క్యాటకోలమిన్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. అంటే స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో ఇందులో ఎవరికైనా అంతకు ముందే గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో ఈ స్ట్రెస్ హార్మోన్స్ సడన్గా రిలీజ్ అవ్వటం వల్ల హార్ట్ రేట్ బాగా పెరిగిపోవటం, మన రక్తంలో ఉండే ప్లేట్లెట్స్ అగ్రిగబిలిటీ పెరగటం, దాంతో ఏంటంటే గుండె లోపల ఏదైనా బ్లాక్స్ ఉంటే వాటి మీద సడన్గా బ్లడ్ క్లాట్స్ ఏర్పడి
దానివల్ల హార్ట్ అటాక్ రావటం అనేది దారితీయవచ్చు అనమాట. క్రానిక్ స్ట్రెస్ ఉన్నప్పుడు కూడా ఇలా క్యాటకాలమిన్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి, స్ట్రెస్ హార్మోన్స్ అనేవి పెరుగుతుంటాయి. సో ఇలాగా క్రానిక్గా పెరగటం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్ ప్రెషర్ పెరగటం, మన బాడీలో కొలెస్ట్రాల్ అంటే చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగటం, మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గటం, ఇవి దారితీసే అవకాశం ఉంటుంది. సో ఎవరికైనా స్ట్రెస్ ఉన్నప్పుడు ఆ స్ట్రెస్కి కారణం ఏంటి అనేది చూసుకుని దానిని కనుక మనకి సరిదిద్దుకోగలిగితే మన ఆరోగ్యం పాడవకుండా మనం చూసుకోగలిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మన వర్క్ పరంగా చూసుకుంటే టైం మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే మనం అనుకున్న నిర్దేశించుకున్న టైంలో ఎంత పని చేయగలం, ఎలా చేయగలం అనేది ప్లాన్ చేసుకుని చేయటం. అండ్ రెండోది రియలిస్టిక్ టార్గెట్స్ ఫిక్స్ చేసుకోవటం. అంటే మనకున్న సామర్థ్యంతో, మనకున్న రిసోర్సెస్ తోటి మనం ఎంతవరకు అచీవ్ చేయగలం, ఏం అచీవ్ చేయగలం అనేది కొంచెం రియలిస్టిక్గా ఆలోచించుకుని గోల్స్ పెట్టుకుంటే స్ట్రెస్ తగ్గుతుంటుంది. మూడోది చాలామంది గుర్తించింది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయటం వల్ల కూడా స్ట్రెస్ అనేది తగ్గుతుందండి. అదేవిధంగా సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మిగతా సీజన్లతో పోలిస్తే చలికాలాన్ని చిన్నారులకు కాస్త గడ్డు కాలంగా చెప్పుకోవాలి. శీతల వాతావరణం, వణికించే చలి మూలంగా పిల్లల ఒంట్లో జీవక్రియలు నెమ్మదిస్తాయి. తగినంత వేడి, వెచ్చదనం కోసం పిల్లల లేత శరీరాలు ఎక్కువ మొత్తంలో శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు చల్లదనం మూలంగా తరచుగా జలుబు, దగ్గు, రొంప వంటి బాధలు పిల్లల్ని వేధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకునేందుకు ఈ చలికాలంలో తల్లిదండ్రులు ఏం చేయాలో, పిల్లల సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. చలికాలంలో వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఈ సీజన్లో తగినంత వెచ్చదనం కోసం మన శరీరం పెద్ద మొత్తంలో శక్తిని ఖర్చు పెడుతూ ఉంటుంది. ఫలితంగా మన శరీరంలో ఒత్తిడి ఎక్కువై జీవక్రియలు గాడి తప్పుతాయి. రోగ నిరోధకత కూడా బాగా తగ్గుతుంది. దీంతో ఇన్ఫెక్షన్ల ముప్పు బాగా పెరుగుతుంది. చిన్నపిల్లల విషయంలో ఇదే పెను ముప్పుగా పరిణమిస్తుంది. అప్పుడే పుట్టిన శిశువులు, నెలలు నిండకుండానే జన్మించిన సంటి బిడ్డలకు ఈ చలికాలాన్ని కాస్తంత గడ్డుకాలంగానే చెప్పుకోవాలి. చలికాలంలో వాతావరణంలో తేమ శాతం బాగా తగ్గిపోతుంది. ఫలితంగా చర్మంలోని తేమ ఎగిరిపోయి పెదవులు, చెంపలు చిట్లిపోవటం, కాళ్ళు, చేతుల్లో పగుళ్లు రావటం, దురద పెట్టడం వంటి సమస్యలు మొదలవుతాయి. దురద పెట్టడం వల్ల గోకటం వల్ల తిరిగి దురద పెట్టడం, ఇదో విషవలయంలా మారుతుంది. చలికాలంలో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల మూలంగా పిల్లలకు శ్వాస సంబంధమైన సమస్యలు బాగా పెరుగుతూ ఉంటాయి. తరచూ జలుబు చేయటం, దగ్గు, ఆయాసం, పిల్లికూతల వంటి సమస్యలు పిల్లల్లో చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికే ఆస్తమా, ఎలర్జీలు ఉన్నట్లయితే అవి మరింత ఉధృతంగా మారుతూ ఉంటాయి. ఫలితంగా తుమ్ములు, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, ఆయాసం, తేలికగా ఊపిరి తీసుకోలేకపోవడం వంటి సమస్యలు పిల్లల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో నిమ్ము కూడా చేరి పిల్లలకు ప్రమాదకర పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చలి సీజన్ ముగిసే వరకు చంటి పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. వణికించే చలి నుంచి తగినంత వెచ్చదనం కోసం పిల్లలకు నిండుగా బట్టల్ని వేయాలి. దోమలు కుట్టకుండా కాళ్లకు, చేతులకు సాక్సులు తొడగటం మరీ మంచిది. ఈ సీజన్లో జ్వరాలు, విరేచనాల బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో ఎప్పుడూ పారాసిటమాల్, ORS ప్యాకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. పిల్లలకు అవసరమైన అన్ని టీకాలను తప్పనిసరిగా వేయించాలి. చలికాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ డి లోపించే అవకాశాలు ఉంటాయి. తగినంత విటమిన్ డి కోసం ప్రతినిత్యం పిల్లల్ని ఉదయం, సాయంత్రం కాసేపైనా ఎండకు కూర్చోబెట్టాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలకు చలికాలం హాయిగా గడిచిపోతుంది. లేసిక్ సర్జరీ అందుబాటులోకి వచ్చాక దృష్టి లోపాల్ని ఇట్టే సరిచేస్తున్నారు డాక్టర్లు. అయితే లేజర్ కిరణాలతో కంట్లో ఇన్ఫెక్షన్లు, అల్సర్ల వంటి కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. అయితే వీటికి కూడా చెక్ పెట్టేస్తూ మరింత సునిశ్చిత్వం, ఖచ్చితత్వంతో కూడిన సిల్క్ సర్జరీ నేడు అందుబాటులోకి వచ్చేసింది. లేసిక్తో పోలిస్తే సిల్క్ సర్జరీతో సానుకూలతలు ఎన్నో ఉన్నాయని చెబుతారు డాక్టర్లు. దృష్టి లోపాల్ని అత్యంత ఖచ్చితత్వంతో సరిచేసే అధునాతన సిల్క్ సర్జరీ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. సిల్క్ సర్జరీ అంటే ఏంటి? దృష్టి లోపాల్ని ఇది ఎలా సరిచేస్తుంది? సిల్క్ అంటే స్మూత్ ఇన్సిషన్ లెంటిక్యులర్
కెరటోమెల్యూసిస్. పిఆర్కేతో మొదలుపెట్టిన ప్రొసీజర్స్ అంటే డైరెక్ట్గా కార్నియా మీద మనం లేజర్ చేసేవాళ్ళం. అది ఫస్ట్ ప్రొసీజర్స్ పిఆర్కే. పిఆర్కే నుంచి మనము లేసిక్కి వచ్చాము. లేసిక్ అంటే మైక్రోకెరటోమ్ అంటే బ్లేడ్ యూస్ చేసి కానీ ఫెమ్టో లేజర్ యూస్ చేసి కానీ ఒక చిన్న ఫ్లాప్ క్రియేట్ చేసేవాళ్ళం. దీని దగ్గర నుంచి వచ్చిన నెక్స్ట్ అడ్వాన్స్మెంటే ఈ లెంటిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్. లెంటిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ ప్రొసీజర్స్లో దాదాపుగా 12 సంవత్సరాల క్రితం కార్ల్ జైస్ వాళ్ళు స్మైల్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అలానే ఇంకా అడ్వాన్స్డ్గా జాన్సన్ వాళ్ళు ఇప్పుడు సిల్క్ని ఇంట్రడ్యూస్ చేశారు. సిల్క్లో మనకి స్మూతర్, ఫాస్టర్ అండ్ క్విక్కర్ రికవరీ. అది ఎట్లా ఉంటుంది? స్మూతర్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఈ లేజర్లో మనము ఈచ్ లేజర్ స్పాట్, ఒక్కొక్క లేజర్ స్పాట్ మనకి 150 నానో సెకండ్స్ మరియు 50 నానో జౌల్స్ కంటే తక్కువ టైంలో అయిపోతుంది. అంటే మనం చేయాల్సిన పనిని అతి తక్కువ సమయంలో అతి తక్కువ ఎనర్జీ యూజ్ చేసి ఫినిష్ చేస్తుంది. అన్నప్పుడు ఏమవుతుంది, మనకి చుట్టూ ఉన్న టిష్యూ డ్యామేజ్ అంటే పైన పక్కన ఉన్న టిష్యూ డ్యామేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మనకి. అలానే ఈచ్ లేజర్ స్పాట్ కంటిన్యూస్గా ప్లేస్ అయి ఉంటాయి. అప్పుడు మనకి టిష్యూ డిసెక్షన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఫాస్టర్ గురించి మాట్లాడతాం. ఎంటైర్ లేజర్ ప్రొసీజర్ మొత్తం లేజర్ ఫైరింగ్ టైం వచ్చేసి ఓన్లీ 16 సెకండ్స్లో ఫినిష్ అయిపోతుంది. క్విక్కర్ రికవరీ. ఎందుకు క్విక్కర్ రికవరీ ఉంటుంది? సిల్క్ యొక్క ఆ లెంటిక్యూల్ ప్రత్యేకత ఏంటి అంటే అదొక బైకాన్వెక్స్ లెంటిక్యూల్ వస్తుంది. ఈ షేప్లో వస్తుంది అన్నమాట. మనకి ఆ షేప్లో వచ్చినప్పుడు కార్నియా యొక్క డిస్టార్షన్ కానీ షేప్ చేంజ్ కానీ చాలా మినిమల్గా ఉంటుంది. అలానే కార్నియా యొక్క నర్వ్స్ ఇట్లా సైడ్ నుంచి నర్వ్స్ వస్తాయి. ఆ నర్వ్ డ్యామేజ్ అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మనకి నర్వ్ డ్యామేజ్ తక్కువగా ఉండడం వలన ఇరిటేషన్ కానీ పోస్ట్ ఆపరేటివ్గా డ్రై ఐస్ రావడం కానీ హీలింగ్ డిఫెక్ట్స్ ఉండడం కానీ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. లేసిక్తో పోలిస్తే సిల్క్ సర్జరీ ఏ విధంగా భిన్నమైంది? లేసిక్ అంటే మనము బ్లేడ్ యూజ్ చేసినప్పుడు బ్లేడెడ్ లేసిక్ అని, ఫెమ్టో లేజర్తో చేసినప్పుడు ఫెమ్టో సెకండ్ లేసిక్ అని అన్నాము. దీంట్లో ఒక బుక్ని ఓపెన్ చేసినట్టుగా మనము ఒక సన్నని ఫ్లాప్ని కార్నియా మించి ఓపెన్ చేస్తాము. చేసి ఎగ్జైమర్ లేజర్ చేసి మళ్ళీ ఆ బుక్ని క్లోజ్ చేసినట్టుగా ఫ్లాప్ని క్లోజ్ చేస్తాము. దీన్నే లేసిక్ అన్నాము. ఈ లేసిక్ ప్రొసీజర్లో మనము అరుదుగా ఫ్లాప్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేవి చూస్తూ ఉంటాము. అంటే ఆ పైన మనం పెట్టిన ఫ్లాప్ మీద చిన్న చిన్న ముడతలు రావడం, దాన్ని మైక్రోస్ట్రయే అని అంటాము. అలానే ఎడ్జ్ ఆఫ్ ద ఫ్లాప్లో నుంచి చిన్న చిన్న ఎపిథీలియల్ ఇన్గ్రోత్స్ అవ్వచ్చు, చిన్న చిన్న సెల్స్ లోపలికి వెళ్ళొచ్చు. వాటిని ఎపిథీలియల్ నెస్ అని అంటాము. అలానే పోస్ట్ ఆపరేటివ్గా ఫ్లాప్కి కింద ఉన్న కార్నియాకి మధ్యలో కొంచెం ఇన్ఫ్లమేషన్ ఏమన్నా వచ్చినప్పుడు దాన్ని డిఎల్కే అని అంటాము. ఏదైనా గట్టిగా దెబ్బ తగిలినప్పుడు కానీ గట్టిగా నలిచినప్పుడు కానీ ఫ్లాప్ జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని ఫ్లాప్ డిస్లాడ్జ్మెంట్ అంటాము. ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ మనము ఈ సిల్క్ ప్రొసీజర్లో చూడము. ఎందుకు అంటే మనం ఆ ఫ్లాప్ అనేది మనం క్రియేట్ చేయట్లేదు కాబట్టి సిల్క్ ప్రొసీజర్లో మనకి ఇలాంటివి ఉండవు. అలానే సిల్క్ ప్రొసీజర్లో మనకి డిసెక్షన్ చాలా స్మూత్గా ఉంటుంది. అన్నప్పుడు మనం ఎక్కువ మెడిల్ చేసి ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు. చాలా స్మూత్గా అది ఆల్రెడీ కట్ చేసిన లెంటిక్యూల్ని బయటకు తీసుకొని వచ్చేస్తాము. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫ్లాప్ ప్రొసీజర్లో అంటే లేసిక్ ప్రొసీజర్లో మనకి ఆల్మోస్ట్ 300 degrees కట్ వస్తుంది. అదే సిల్క్లో మనం 3 mm అంటే ఆల్మోస్ట్ ఓన్లీ 60 degrees కట్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎపిథీలియల్ డిస్టర్బెన్స్ అనేది కూడా చాలా మినిమల్గా ఉంటుంది సిల్క్లో. సిల్క్ సర్జరీతో ఎలాంటి దృష్టిలోపాల్ని సరిచేస్తారు? సిల్క్ తోటి ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం మనము దగ్గర దృష్టి లోపల అంటే మయోపియాని దగ్గరగా -12 డయాప్టర్స్ మయోపియా వరకు మనం ట్రీట్ చేసే అవకాశం ఉంది. అలానే ఏస్టిగ్మాటిజంని మనం దగ్గరగా -6 డయాప్టర్ ఏస్టిగ్మాటిజం ట్రీట్ చేసే అవకాశం కూడా ఉంది. సిల్క్ సర్జరీ విధానం ఎలా ఉంటుంది? మనం సూటబుల్ పర్సన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఏ లేజర్ విజన్ కరెక్షన్ ప్రొసీజర్ చేయాలి అన్నా కానీ
ఒక సిరీస్ ఆఫ్ టెస్ట్ని ఉంటాయి. అంటే మనం ఇనీషియల్గా ఐని ఎగ్జామిన్ చేస్తాము, లిడ్స్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, డ్రై ఐస్ ఏమన్నా ఉన్నాయా, కలర్ విజన్స్ ఎట్లా ఉన్నాయి, అలానే పెంటాకామ్ అని ఒక టెస్ట్ చేస్తాం. దీనివల్ల మన నల్లగుడ్డి అంటే కార్నియా యొక్క థిక్నెస్ ఎట్లా ఉంది, దాని కర్వేచర్ ఎట్లా ఉంది అనేది మనకి ఒక ఐడియా వస్తుంది. అలానే కనుపాపని డైలేట్ చేసి కంటి వెనకాల ఉన్న నరాలు అంటే రెటీనా బాగుందా లేదా, దాంట్లో ఏమైనా వీక్ ఏరియాస్ ఉన్నాయా అని చూడడం చాలా ఇంపార్టెంట్. ఇవి అన్నీ బాగున్న తర్వాతనే వితిన్ పారామీటర్స్ ఉన్న తర్వాతనే మనము ఏ ప్రొసీజర్కైనా క్లియరెన్స్ ఇస్తాము. ఒకవేళ సపోజ్ మనకి రెటీనాలో ఏమన్నా ప్రాబ్లం కనిపించినట్లయితే, ఏదైనా వీక్ ఏరియాస్ కానీ లాటిస్ డీజనరేషన్స్ కానీ హోల్స్ కానీ ఉన్నట్లయితే ఫస్ట్ మనము వాటిని క్లియర్ చేయాలి, బరాజ్ లేజర్ అని చేస్తాము. అది చేసి సెటిల్ అయిన తర్వాతనే మనము సిల్క్ కానీ అదర్ లేజర్ విజన్ కరెక్షన్ ప్రొసీజర్కి వెళ్ళడం అనేది మంచిది. పెంటాకామ్లో మనకి కార్నియా యొక్క థిక్నెస్ మోర్ దాన్ 500 మైక్రాన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఈ సిల్క్ ప్రొసీజర్కి క్లియరెన్స్ ఇస్తూ ఉంటాము. లేసిక్తో పోలిస్తే సిల్క్ సర్జరీ అనేది అడ్వాన్స్డ్ సర్జరీ. లేసిక్తో ఉన్న ప్రతికూలతలన్నింటికీ సిల్క్ సర్జరీ చెక్ పెట్టేస్తుంది. అంతేకాదు, అత్యంత సునిశ్చిత్వం, ఖచ్చితత్వంతో దృష్టి లోపాలని సులువుగా సరిచేస్తుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో పిల్లలకు నిత్యం బాదం నూనెతో మృదువుగా మర్దన చేయండి. చలి మూలంగా తలెత్తే సమస్యల తాకిడి తగ్గుతుంది. పిల్లల లేత చర్మం చక్కటి ఆరోగ్యంతో ఉంటుంది.